ఓ హై ప్రొఫైల్ కేస్ 13 సంవత్సరాలుగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఎందుకిలా జరుగుతోంది? దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ కేసుల జాప్యం వెనుక ఉన్న అసలు చిక్కుముడేంటో ఇప్పుడు విడమర్చి చూద్దాం. అందరి మదిలోనూ మెదిలే మొదటి ప్రశ్నే ఇదే కదా. 13 ఏళ్లు అంటే మామూలు సమయం కాదు. మరి దేశంలోనే ఇంతటి కీలకమైన కేస్ ఎందుకు ఇంకా విచారణ దశలోనే ఆగిపోయింది? దానికి తోడు ఈ కేసు గురించి మాట్లాడినప్పుడల్లా మళ్లీ మొదటికి వచ్చింది అనే మాట తరచుగా వినిపిస్తూ ఉంటుంది. అసలు ఆ మాటకు అర్థమేంటి? ఇన్నేళ్లుగా జరిగిన ప్రక్రియంతా ఏమైనట్టు? సరే, ఇప్పుడు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం. ఈ ఆలస్యం వెనుక ఉన్న చట్టపరమైన, పరిపాలనాపరమైన చిక్కులేంటో ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. ముందుగా అసలీ కేసుల పరిధి ఎంత పెద్దదో అర్థం చేసుకుందాం. లెక్కలు చూస్తేనే విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. చూడండి, కేసులు నమోదు చేయడం, ఛార్జిషీట్లు ఫైల్ చేయడం లాంటి ప్రాథమిక పనులన్నీ ఎప్పుడో పూర్తయ్యాయి. అంటే దాదాపు ఒక దశాబ్దం క్రితమే. 2011లో మొదలై 2014 నాటికే ఈ ప్రక్రియ అంతా ముగిసింది. మొత్తం లెక్కేస్తే సీబీఐ ఏమో 11 కేసులు పెడితే వాటిని ఆధారంగా చేసుకునే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ మరో 9 కేసులు ఫైల్ చేసింది. ఈ కేసులన్నీ హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టులోనే విచారణలో ఉన్నాయి. కాని ఇక్కడే ఉంది అసలు ఆశ్చర్యకరమైన విషయం. ఇన్నేళ్లు గడిచినా 13 సంవత్సరాలు అసలు ట్రయల్ అంటే సాక్షులను విచారించడం, వాదనలు వినడం లాంటి అసలు ప్రక్రియ ఇంతవరకు మొదలే కాలేదు. షాకింగ్ కదా. మరి ఇంత జాప్యానికి కారణమేమైయుంటుంది? మొదటి ప్రధాన కారణం డిశ్చార్జ్ పిటీషన్లు. ఇది ఒక రకంగా పిటీషన్ల వ్యూహంలా కనిపిస్తోంది. ఇప్పుడు ఈ నంబర్ చూడండి, 120కి పైన. ఈ కేసుల్లో ఉన్న సుమారు 70 మంది నిందితులు కలిసి ఇప్పటిదాకా 120కి పైగా డిశ్చార్జ్ పిటీషన్లు వేశారంటే ఒక్కసారి ఆలోచించండి. అసలీ డిశ్చార్జ్ పిటిషన్ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే, అయ్యా, ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు, నా పేరును పొరపాటున ఇందులో చేర్చారు, దయచేసి నన్ను ఈ కేసు నుండి తొలగించండి అని నిందితులు కోర్టును కోరడమన్నమాట. ఇక్కడే ఉందే అసలు చిక్కుముడి. కోర్టు ప్రతి ఒక్క పిటీషన్ను విడిగా వినాలి. ఒకవేళ సీబీఐ కోర్టులో పిటీషన్ కొట్టేస్తే వాళ్ళు హైకోర్టుకు వెళ్లే అవకాశముంటుంది. ఈ పిటీషన్ల గొడవంతా తేలేదాకా అసలు కేసు ముందుకు కదలదు. అందుకే సంవత్సరాల తరబడి సమయం పడుతోంది. సరే, ఇది ఒక కారణమైతే మరో పెద్ద అడ్డంకి ఉంది. బహుశా ఇది ఇంకా ఎక్కువ ప్రభావం చూపిస్తోందని చెప్పొచ్చు. అదేంటంటే న్యాయమూర్తుల బదిలీలు. ఈ కేసు విచారణ జరుగుతున్న నాంపల్లి సీబీఐ కోర్టులో ఇప్పటివరకు సుమారుగా 6 న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. 6. ఈ బదిలీల వల్ల వచ్చే అస్సలు నష్టమేంటంటే, కొత్త న్యాయమూర్తి వచ్చినప్పుడు ఆయనకు కేసు మొత్తం మళ్లీ అర్థం కావాలి. అంటే అప్పటిదాకా జరిగిన వాదనలన్నీ బూడిదల పోసిన పన్నీరే. అంతా మళ్లీ ఫస్టు నుంచి మొదలుపెట్టాలి. సో పాయింట్ ఏంటంటే, ప్రతి బదిలీతో కొన్ని నెలలు లేదా కొన్నిసార్లు సంవత్సరాల పాటు జరిగిన న్యాయ ప్రక్రియంతా వృథా అయిపోతుంది. అందుకే కేసులు మళ్లీ మొదటికొచ్చాయి అనే మాట మనం పదే పదే వింటూ ఉంటాం. ఇది మనల్ని మన న్యాయ వ్యవస్థలోనే ఉన్న ఒక విచిత్రమైన వైరుధ్యం దగ్గరికి తీసుకెళ్తుంది. ఇక్కడ చూడండి, ఆ వైరుధ్యమేంటో. ఒకవైపేమో కేసుల్ని త్వరగా తేల్చాలి అని హైకోర్టులే కింది కోర్టులకు చెబుతున్నాయి. మరోవైపు అదే న్యాయ వ్యవస్థ కేసును విచారిస్తున్న జడ్జీలనే బదిలీ చేస్తూ ఆ వేగానికి బ్రేకులు వేస్తోంది. ఇది విరోధాభాసం కాదా? మరి ఈ 13 ఏళ్ల జాప్యానికి అసలు బాధ్యులు ఎవరు? ఈ విషయంలో 2 రకాల వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. మొదటి వాదన, నిందితులే కావాలని చట్టంలో ఉన్న లొసుగులను వాడుకుంటూ ఈ పిటిషన్లతో కాలాన్ని వృధా చేస్తున్నారు అనేది. ఇక రెండో వాదనేంటంటే, సమస్య నిందితుల్లో కాదు, పదే పదే జడ్జీలను బదిలీ చేస్తున్న వ్యవస్థలోనే ఉంది అనేది. ఈ విశ్లేషణలో మనం తెలుసుకున్న ముఖ్యమైన విషయాలేంటంటే, 1. లెక్కలేనన్ని డిశ్చార్జ్ పిటీషన్లు. 2. తరచుగా జరిగే న్యాయమూర్తుల బదిలీలు. ఈ రెండూ కలిసి ఒక విష వలయంలా తయారయ్యాయి. దీనివల్ల వ్యవస్థ చెప్పేదొకటి చేసేదొకటిగా ఉంది. అందుకే ప్రస్తుతానికి ఈ కేసులో ట్రయల్ ఎప్పుడు మొదలవుతుందో చెప్పడం చాలా కష్టం. చివరిగా ఒక ఆలోచింపజేసే ప్రశ్న, ఈ 13 ఏళ్ల సుదీర్ఘ జాప్యం నిందితులు చట్టపరమైన అవకాశాలను వాడుకోవడం వల్ల జరిగిందా? లేక మన న్యాయ వ్యవస్థలోని లోపాలకు
దాని వైఫల్యానికి ఇది ఒక సంకేతమా? ఇది సమాధానం తేలని ఒక పెద్ద ప్రశ్న.